హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చలాకీ చైతు. ఇవాళ వీడియో వచ్చేసి ఇంట్లో పూచిన మందార పూలు అండ్ మన మొక్కల నుంచి సేకరించిన మందార ఆకులతో ఒక మంచి అద్భుతమైన హెయిర్ ఆయిల్ని అయితే ప్రిపేర్ చేసేసుకుందాం. అందుకు గాను మనకి డైలీ మన తోటలో వచ్చే మందార పువ్వులు అయితే ఉంటాయి కదా, కొన్ని అయితే పూజకు వాడుకుంటారు అండ్ రెస్ట్ ఆఫ్ అన్నీ కూడా అలాగే మొక్కకు వదిలేయడం వలన అవి వేస్ట్గా ఈవినింగ్ కల్లా వడిలిపోయి వేస్ట్ అయిపోతాయి కదా. సో అలా వేస్ట్ అవ్వకుండా వాటిని డైలీ మీరు సేకరించి ఇంట్లోనే నీడ కింద ఆరబెట్టేసి ఆ తర్వాత వాటిని పౌడర్ ఫామ్లో అయితే చేసుకోవచ్చు. ఇలా ఫ్రెష్ ఫ్లవర్స్ ఫ్రెష్గా ఉన్న ఆకుల్ని తీసుకొని మనం హెయిర్ మాస్క్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆరెల్స్ ఈరోజు నేను ప్రిపేర్ చేస్తున్న హెయిర్ ఆయిల్లో కూడా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఈ హెయిర్ ఆయిల్ని అయితే మనం కొబ్బరి నూనెతో ప్రిపేర్ చేస్తున్నాము. ఈ కొబ్బరి నూనెలో మనము ఈ మందార ఆకులు, ఈ మందార పువ్వుల్ని తీసుకొని ఫ్రెష్ ఫ్లవర్స్ మన ఇంట్లో పూచినప్పుడు వేస్ట్ అయిపోకుండా దీన్ని అయితే ఇలా యూస్ చేసేయాలన్నమాట. అండ్ ఇది ఎలా యూస్ చేయాలి ఏంటి అనేది ప్రాసెస్ అంతా కూడా నేను కమింగ్ వీడియోలో చెప్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోనైతే ఎండింగ్ వరకు చూసేయండి. ఎండింగ్ వరకు చూసి ఈ ఆయిల్ని తప్పనిసరిగా మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. ఎందుకంటే మందార మొక్కలు ప్రతి ఒక్కరి ఇంట్లో న్యాచురల్గానే ఉంటాయి. అండ్ ఇంకా పల్లెటూరులో అయితే చెప్పక్కర్లేదు, అడుగడుగునా మందార మొక్కలే ఉంటాయి. అండ్ ఆ మందార మొక్కలు ఒక్కటి బతికిందంటే చాలు మనకి లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ఫ్లవర్స్ అయితే డైలీ ఇస్తుంది. సో ఇక్కడ ప్రిపరేషన్ అయితే చూసేద్దాము. ఈ తీసుకున్న మందార పువ్వుల్ని మందార ఆకుల్ని కొంచెం కర్కశంగా దంచేయాలన్నమాట. లేకపోతే మనము పేస్ట్ ప్రిపేర్ చేయలేం కదా. మనకి దాంట్లో ఉండే పోషకాలు, మన జుట్టుకి పనికొచ్చే విటమిన్ ఈ ఏదైతే హైబిస్కస్లో ఉంటుందో అది మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలి అంటే ఈ రకంగా దంచి దాన్ని ఒక ముద్ద కింద చేసి ఆ తర్వాత ఒక పాన్ పెట్టుకొని దాంట్లో అయితే హెయిర్ ఆయిల్ తీసుకోవాలి. ఇక్కడ నేనైతే నార్మల్ పారాషూట్ హెయిర్ ఆయిల్ తీసుకుంటున్నాను. ఆరెల్స్ మీ దగ్గర గానుగ నుంచి తీసుకొచ్చిన ఆయిల్ ఉంటుంది కదా, ఆర్గానిక్. సో అలాంటి వాటిలో చేస్తే ఇంకా బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. సో ఇలాగా మీ హెయిర్కి సరిపడినంత, అంటే మనం ఇక్కడైతే నేను నియర్లీ ఒక 14 ఫ్లవర్స్ దాకా తీసుకున్నాను అండ్ ఒక 10-15 లీవ్స్ అయితే తీసుకున్నాను. సో వాటిని అన్నిటిని క్రష్ చేసేసి ఈ రకంగా ఈ హెయిర్ ఆయిల్ని వేసి అది కొంచెం వేడైన తర్వాత ఏదైతే మనం ముద్ద ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో ఆ ముద్దను కూడా దాంట్లో వేసేయాలి. అది వేసుకున్న తర్వాత దాన్ని కొంచెం సేపు అన్నమాట బాయిల్ చేయాలి. ఒక 10 మినిట్స్, దట్స్ ఇట్. ఆ తర్వాత మాడిపోతుంది అనమాట. అలా మాడకుండా జస్ట్ మనకి కలర్ చూసారా, హెయిర్ ఆయిల్ కలర్ అయితే మారింది. ఇలా కలర్ చేంజ్ అయిన ఈ ఆయిల్ని అయితే మనం ఇంకా స్ట్రెయిన్ చేసుకోవాలి అంటే ఈ ఆయిల్ని స్టవ్ ఆఫ్ చేసి ఇది చల్లగా అవ్వనించి అది చల్లగా అయిన తర్వాత మాత్రమే మనము స్ట్రెయిన్ చేసుకోవాలి. అది కూడా ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకున్నట్లయితే మనకి దాని రిజల్ట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి అన్నమాట. ప్లాస్టిక్ ఇలాంటివి యూజ్ చేయొద్దు. ఇట్లా గాజు సీసాలో లేదంటే స్టీల్ బాక్సెస్ ఉంటాయి కదా, వాటిల్లో కూడా మీరు స్టోర్ చేసుకోవచ్చు. ఇది వారానికి 2 సార్లు తప్పనిసరిగా హెయిర్కి పెట్టండి. ఇలా 3 నెలల పాటు చేయండి అండ్ ఆ తర్వాత అద్భుతమైన రిజల్ట్స్ అయితే మీరు చూస్తారు. అండ్ మన చేతులతో మనం స్వయంగా తయారు చేసుకున్న హెయిర్ ఆయిల్ వాడి దాని రిజల్ట్స్ బెస్ట్గా వచ్చినాయి అనుకోండి, అబ్బా ఆ ఫీలింగే వేరే లెవెల్లో ఉంటుంది. సో మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే నాతో మీరు షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో తప్పనిసరిగా షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేసి మీ ఒపీనియన్ అయితే కమెంట్ చేయండి. అండ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ ఐ విల్ సీ యు నెక్స్ట్. యువర్స్ చైతు సైనింగ్ ఆఫ్.